Hello, I'm Dr. Satyaprasad. I'm a senior consultant pediatric nephrologist in Rainbow Children Hospital. ఈరోజు మనం చిన్నపిల్లల్లో కిడ్నీకి సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడుకుందామండి. మొట్టమొదట చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాల గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది పిల్లలు యూరిన్ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్కి వస్తారండి, బట్ సిమ్టమ్స్ అనేవి చాలా నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఈవెన్ డేస్ బేబీ, ఈవెన్ మంత్స్ బేబీ, అంటే లెస్ దాన్ 1 month ఉన్న వాళ్ళు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్తో వస్తారు. బట్ చిన్నపిల్లల్లోనూ అంటే మంత్స్ బేబీలోను అండ్ కొంత పెద్ద పిల్లల్లో అంటే 1 year దాటిన వాళ్ళలోనూ సిమ్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి. చిన్న బేబీస్ కంటే డేస్ బేబీకి కానీ మంత్స్ బేబీకి కానీ వాళ్ళు చెప్పలేరు, సిమ్టమ్స్ మనం కనుక్కోవాలి. సో యూజువల్గా వీళ్ళకి ఫీవర్ వస్తుందండి, అండ్ యూరిన్ పాస్ చేసినప్పుడు బాగా ఏడుస్తారు, అండ్ ఒక్కొక్కసారి ఫీడ్ తీసుకోరు, ఒకసారి పర్సిస్టెంట్ కంటే తరచుగా వామిటింగ్స్ అవుతుంటాయి, అండ్ బరువు పెరగరు. ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే తప్పనిసరి బేబీస్లో మంత్స్ బేబీ కానీ డేస్ బేబీ కానీ ఈ సిమ్టమ్స్ ఉంటే తప్పనిసరి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో రూల్ అవుట్ చేసుకోవాలి. ఇదే కొంచెం పెద్ద పిల్లల్లో అంటే 1 year దాటిన వాళ్ళు, అంటే 1 year కానీ 2-3 years ఉన్న వాళ్ళ పిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే యూజువల్గా వాళ్ళు చెప్పగలుగుతారు, అంటే యూరిన్ పాస్ చేస్తున్న మంటుందని చెప్తారు. అంతేకాకుండా యూజువల్గా వీళ్ళకి ఫీవర్ కూడా రావచ్చు, అండ్ కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, వామిటింగ్స్ కూడా ఉంటాయి, అండ్ ఫాల్ స్మెల్లింగ్ యూరిన్ స్మెల్ రావచ్చు. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో రూల్ అవుట్ చేయడానికి కొన్ని బేసిక్ టెస్టులు చేస్తాము. ఫస్ట్ యూరిన్ అనాలిసిస్ చేసి చూసుకుంటామండి, అంటే సియుఈ అండ్ యూరిన్ కల్చర్. వీటిల్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారణ అయితే అప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు మనం తప్పనిసరి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం యాంటీబయాటిక్ ఇస్తే ఎలాగ తగ్గిపోతుంది, అది ప్రాబ్లం లేదు. బట్ చిన్నపిల్లల్లో ఎనటామికల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ఫార్మేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఏమైనా కిడ్నీలో రాళ్ళు ఉన్నా ఈ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే కల్చర్ పాజిటివ్ వచ్చి ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారణ అయిందో వాళ్ళకి తప్పనిసరి అల్ట్రాసౌండ్ అనేది స్కాన్ చేసి చూస్తాం. కిడ్నీ సైజ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి 2 కిడ్నీలు నార్మల్గా ఉన్నాయా లేదా, కిడ్నీలో ఏమైనా వాపు ఉందా అనేది చెక్ చేస్తాం. కొంతమంది పిల్లలకి 2 కిడ్నీలు ఫామ్ కావు, కొంతమందికి ఒక కిడ్నీ చిన్నగా ఉండొచ్చు, ఒక కిడ్నీ నార్మల్ ఉండొచ్చు, కొంతమందికి ఒకే కిడ్నీ కూడా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళని కూడా చూస్తాం. బట్ ఎవరికైతే కిడ్నీలో వాపు ఉందో దట్ ఈస్ కాల్డ్ హైడ్రోనెఫ్రోసిస్. కిడ్నీలో వాపు ఉంటే దాన్ని మెడికల్ టర్మ్లో హైడ్రోనెఫ్రోసిస్ అంటామండి. ఈ హైడ్రోనెఫ్రోసిస్ కానీ ఉంటే తప్పనిసరిగా దానివల్ల ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది మనం తెలుసుకోవాలి. ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి హైడ్రోనెఫ్రోసిస్ ఉందో 2 ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకటి రిఫ్లక్స్, వెసికో యూరిటిక్ రిఫ్లక్స్ అంటారండి. దీంట్లో ఏమవుతుందంటే మామూలుగా యూరిన్ కిడ్నీస్ నుంచి యూరెటర్ అనేది రబ్బర్ ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. దాని ద్వారా బ్లాడర్ అనేది స్టోరేజ్ బ్యాగ్ లాంటిది. సో మూత్రపిండాల నుంచి యూరెటర్ ద్వారా యూరిన్ బ్లాడర్లోకి వచ్చి బయటికి రావాలి. బట్ కొంతమంది పిల్లలకి ఏమవుతుందంటే యూరిన్ బ్లాడర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీన్ని వెసికో యూరిటిక్ రిఫ్లక్స్ అంటారండి. ఇది ఉన్నా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరికైతే హైడ్రోనెఫ్రోసిస్ ఉందో పిల్లలకి వీళ్ళకి వియుఆర్ ఉందో లేదో తెలుసుకోవడానికి స్పెషల్ స్కాన్ చేసి చూస్తామండి, అది ఎంసియుజీ స్కాన్ అంటారు. ఆ స్కాన్ చేసుకుని మనం రిఫ్లక్స్ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయండి, అవి వాడాల్సి ఉంటుంది. ఎవ్రీ నైట్ వాడతాము, దట్ ఈస్ కాల్డ్ ప్రొఫిలాక్సిస్. కొంతమంది పిల్లలకి రిఫ్లక్స్ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది, అంటే 2-3 years మ్యాక్సిమం 5 years వరకు వచ్చే వాళ్ళకి తగ్గిపోవచ్చు అండి. తక్కువ గ్రేడ్ ఉన్న వాళ్ళకి అంటే రిఫ్లక్స్లో గ్రేడ్స్ ఉంటాయండి, 1, 2, 3, 4, 5. హై గ్రేడ్ ఉన్నప్పుడు మాత్రం అంటే గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఉన్న వాళ్ళకి కొంతమందికి సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. వేరే లో గ్రేడ్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏజ్ పెరుగుతుంటే తగ్గిపోతుంది. హైడ్రోనెఫ్రోసిస్కి రిఫ్లక్స్ ఒక కారణం. వేరే కారణం ఏంటండి, అడ్డు. దాన్ని పెల్విరిటిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు. అంటే బ్లాక్ ఉంటుందన్నమాట యూరెటర్లో. యూరెటర్ కిడ్నీకి జాయిన్ అయ్యే చోట దాన్ని పెల్విరిటిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారండి. కొంతమందికి అక్కడ బ్లాక్ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో అక్కడ బ్లాక్ ఉంటే మనం తప్పనిసరి సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని పైలోప్లాస్టీ అంటారు. ఓకే, ఈ బ్లాక్ ఉందో లేదో తెలుసుకోవడానికి స్పెషల్ స్కాన్స్ ఉంటాయండి, ఈసీ స్కాన్, డిటిపిఎస్ స్కాన్ అనేవి న్యూక్లియర్ స్కాన్స్ ఉంటాయి. అవి చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత
బ్లాక్ ఎక్కువ ఉందని వస్తే మాత్రము సర్జరీ చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ప్రాబ్లమ్సే కాకుండా వేరే కారణాల వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమంది పిల్లల్లో ఎస్పెషల్లీ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, హై కాల్షియం కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తిన్నా, చాకో ఐటమ్స్ చాలా తిన్నా అంటే చాక్లెట్స్, తర్వాత కాఫీ, టీ ఇవి ఎక్కువ తీసుకున్నా, చిప్స్, లేస్ కుర్కి ఇలాంటి హై స్పైసీ సాల్టీ ఫుడ్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి వీళ్ళకి యూరిన్లో క్రిస్టల్ లాసెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సిలేట్ అనేవి శాండ్ లాగా క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఇవి మనం నాన్ వెజ్ ఎక్కువ తింటున్నా, స్పైసీ సాల్టీ ఫుడ్, హై కాల్షియం చాలా ఎక్కువ, అంటే మామూలుగా కాల్షియం అనేది ఇవ్వాలి మనం, బట్ మోతాదు మించి ఏది ఎక్కువ ఇవ్వకూడదు. చాలా ఎక్కువ వాడడం వలన కూడా ఈ క్రిస్టల్ లాసెస్ యూరిన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రిస్టల్ లాసెస్ వలన కూడా కాల్షియం లాసెస్ ఎక్కువ ఉంటే దాన్ని హైపర్కాల్సూరియా అంటారు, ఆక్సిలేట్ ఎక్కువ ఉంటే హైపరాక్సిలూరియా అంటారు, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే హైపర్యూరికసూరియా అంటారు. ఈ మూడిటి వల్ల, ఈ 3 క్రిస్టల్స్ వల్ల యూజువల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అండ్ మోతాదు మించి లాసెస్ పెరిగితే ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ మనం ఆల్రెడీ మిగతా ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసేసి రిఫ్లక్స్ లేదు అని వచ్చినప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మనకి క్రిస్టల్ లాసెస్ ఉన్నాయని రిపోర్ట్స్లో వస్తే అప్పుడు కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఇవ్వకూడదండి. లైక్ మిల్క్ మరీ ఎక్కువ ఇవ్వకూడదు, మోతాదు మించి ఇవ్వకూడదు. కొంచెం తాగొచ్చు, రోజుకి 200 to 300 ml ఇవ్వచ్చు, కానీ మోతాదు మించి ఇవ్వకూడదు. అలాగనే స్పైసీ సాల్ట్ ఫుడ్ తప్పనిసరి తగ్గించాల్సి ఉంటుంది. అండ్ నాన్ వెజ్ కూడా తప్పనిసరి తగ్గించి ఇవ్వాలి. అండ్ సాధ్యమైనంత వరకు వాటర్ బాగా ఎక్కువ తాగించాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా బాగా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. వెజిటబుల్స్లో కొన్ని వెజిటబుల్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. లైక్ పాలకూర, టమాటా సీడ్స్ తీసి ఇవ్వచ్చు, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి కూడా కొంచెం తగ్గించి ఇవ్వాలి. సో ఇలాగ వెజిటబుల్ కొన్ని అవాయిడ్ చేసి ఫ్రూట్స్ అన్నీ బాగా ఇచ్చినట్టయితే, వాటర్ బాగా తాగించినట్టయితే మనం స్టోన్స్ ఫామ్ కాకుండా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ క్రిస్టల్ లాసెస్ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో దీస్ ఆర్ ద యూజువల్ కాజెస్. ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్కి రావడానికి కారణాలు. అంతేకాకుండా కన్స్టిపేషన్ అంటే మోషన్ చాలా హార్డ్ అయిపోయి స్టక్ అయిపోయినప్పుడు దానివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల మోషన్ కానీ హార్డ్ అవుతుంటే తప్పనిసరి ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందువలన అయితే మోషన్ హార్డ్ అయిపోతే బ్లాడర్ని కంప్రెస్ చేయడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోషన్ ఫ్రీ అవడానికి లాక్సేటివ్స్ ప్లస్ ఫైబ్రోడేట్ ఎక్కువ ఇస్తే ఆబ్వియస్గా మోషన్ ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని మెడిసిన్స్ అవసరమైనప్పుడు వాడితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుందండి.